విశాఖ పెందుర్తి గ్రామంలో ఉన్న సంకల్ప ఆర్ట్ విలేజ్ ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ గా అవుతోంది. ఒకప్పుడు కేవలం ఏదో గ్రామీణ వాతావరణంలో చేనేత వస్త్రాల విక్రయ కేంద్రంగా ఉండే ఈ ఆర్ట్ విలేజ్ ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. భారత నావికాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలన్లో భాగంగా సుమారు 50 దేశాలకు చెందిన 100 మంది నావికాదళ అధికారులు ఈ విలేజ్ ని సందర్శించనున్నారు. దీంతో ఈ కళా గ్రామాన్ని ముస్తాబు చేస్తున్నారు. యాభై మంది వరకు ఫారెన్ డెలిగేట్స్ ఎవరైతే ఐఎఫ్ఆర్ ప్రోగ్రామ్కి వచ్చి ఉన్నారో వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తారు. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడ చూస్తారు. హ్యాండ్లూమ్స్ కానీ, చెక్క బొమ్మలు తయారు చేయడం, అలాగే మన సాంస్కృతిక నృత్యాలు అలా కోలాటం ఇలాంటివి ఇక్కడ చూడడానికి ఉంటుంది. ఈ సంకల్ప కళాగ్రామాన్ని నడుపుతున్నాము. ఇది 2013లో ప్రారంభించాము. దీంట్లో ఏంటంటే గ్రామీణ ఉపాధి అనేది ప్రధానమైన అంశము. గ్రామాల్లో ఉండే హస్తకళలు, చేనేత ఇక్కడ ప్రధానంగా ఉంటాయి. మేము సహజ రంగులతోటి చేనేత వస్త్రాలు, తర్వాత లక్క బొమ్మలు తయారు చేస్తాము. ఎద్దుగానుగు నూనె ఉంటుంది, నర్సరీ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ న్యాచురల్ అంటే సహజంగా పండించిన ఫుడ్ కూడా ప్రాసెస్ చేస్తాము. ఇవన్నీ ఒకే చోట ఉండడం వల్ల నేవీ అఫీషియల్స్ కూడా ఇక్కడ మిలాన్లో భాగంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఒక న్యాచురల్ కలర్ వర్క్షాప్ జరుగుతుంది. దాంతోపాటు కోలాటం, డ్యాన్స్ కూడా ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. 50 దేశాల నుంచి ప్రతినిధులు ఇక్కడ వచ్చి పాల్గొంటారు.